అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పసుపు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు 5 గ్రామాలకు చెందిన రైతులు. JMKPM అనే 5 గ్రామాలకు చెందిన రైతులు ఈ ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు ఇక్కడ నుండే పసుపుకు సంబంధించిన శుద్ధి చేసి పసుపు పౌడర్ చేసి ఇతర దేశాలకు పంపించేందుకు సిద్ధం చేసుకున్నారు. ఈ కంపెనీలో ఎలాంటి పసుపు ప్రోడక్ట్స్ తయారవుతాయి, ఇక్కడ నుండి ఏ దేశాలకు వారు పంపించేందుకు సిద్ధమయ్యారు. మొదటగా పసుపుని ఏం చేస్తారు, ఉడికిస్తే గ్రేడింగ్ చేసి పౌడర్ చేసి ఎక్కడికి పంపిస్తారు, ఏ కంపెనీలతో వీరు టైఅప్ అయ్యారు, ఏ కంపెనీ వల్ల వీరికి లాభాలు ఉంటాయి, రానున్న రోజుల్లో పసుపును ఆర్గానిక్ వైపు తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందా, అసలు దీంట్లో ఏమేమి ఉత్పత్తులు జరుగుతాయని పూర్తిగా ఆర్టీవీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు పండించే రైతులు ఉన్నారు. పసుపును ఏదైతే మార్కెట్ చేయాలంటే వివిధ రకాలుగా వివిధ పనుల్లో వివిధ అంశాల్లో పసుపుని ఉత్పత్తి చేసి మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలో మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో పసుపు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పసుపుని ఉత్పత్తి చేసేందుకు పసుపు చివరి వరకు ఏదైతే పసుపు పండించి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి పూర్తిగా పసుపు ఉడికించి పాలిషింగ్ చేసి అదేవిధంగా పౌడర్ చేసి ఉత్పత్తి చేసేందుకు తెలంగాణలో మొదటిగా నిజామాబాద్ జిల్లాలో పసుపు ఉత్పత్తిదారుల సొసైటీ ఏర్పడింది, ఆర్గనైజేషన్. అయితే దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్లో ఈ పసుపు ఉత్పత్తిదారుల సంఘానికి సంబంధించి కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. కర్మాగారానికి సంబంధించిన ముఖ్య నాయకుడు, ముఖ్య రైతు పాట్కూరి తిరుపతి రెడ్డి ఉన్నారు మనతో. అసలు ఈ కంపెనీ ఏర్పాటు చేయడానికి ఎంత సమయం పట్టింది, దీనికి ఎక్కడి నుండి నిధులు వచ్చాయి, దీనికి అంతటికి సంబంధించి ఎంతమంది ఇందులో రైతులు ఉంటారు, పసుపు రైతులు అనే అంశానికి సంబంధించి తిరుపతి రెడ్డి ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ పసుపు ఉత్పత్తిదారుల సంఘం ఏదైతే మీరు ఏర్పాటు చేశారో ఇది ఎంత కాస్ట్, ఎంత వెడల్పుతో నిర్మాణం చేశారు, ఏమేమి ఇందులో ఉన్నాయి, అసలు ఎంత కాస్ట్ అయింది, ఇది ముఖ్యంగా ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది? ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. MSME డిపార్ట్మెంటు స్ఫూర్తి స్కీము, ప్రకృతి NGO సంస్థ వాళ్ళు మాకు ఈ నిర్మాణానికి సహకరించారు. కేంద్ర ప్రభుత్వం FAO ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలని నరేంద్ర మోడీ సర్కారు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పెడితే రైతులు దళారుల పాలు కాకుండా వీళ్ళే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ అంటే విలువ ఆధారిత వస్తువుని తయారు చేయాలి. పసుపు తీసుకొచ్చి రైతు అమ్ముతాడు, కానీ దాన్ని మళ్ళీ మిగతా దళారులు ఏం చేస్తారు, పౌడర్ చేస్తారు, కురుకుమినాయాలు తీస్తారు, దాన్ని సైజ్ చేస్తారు, గ్రేడింగ్ చేస్తారు. అది ఇక్కడనే చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఒక్కొక్క క్రాప్కు ఒక్కొక్క క్లస్టర్ ఇచ్చారు. మొత్తం దేశంలో 5 క్లస్టర్లు ఇచ్చారు. తెలంగాణలో ఒకటే వచ్చింది. ఆ తెలంగాణలో అది నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్కి వచ్చింది. అది ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో దీని నిర్మాణం ఖర్చు మొత్తం మాకు 3 కోట్లు అవుతుంది దాదాపు. దీంట్లో మాకు 3 కోట్ల రైతుల కంట్రిబ్యూషనే 50 నుంచి 60 లక్షలు పెట్టుకున్నాం. మిగతా ఒక 2 కోట్ల వరకు MSME సబ్సిడీ ఇచ్చేది, ఆ సబ్సిడీ తీసుకున్నాము. సో ఇప్పుడు మొత్తం మీద కంప్లీట్ చేసినాం దీన్ని. ఈ గోదాం మొత్తం 6000 స్క్వేర్ ఫీట్లు, దీనికి 14 గుంటల భూమి ఇచ్చినాం. ఈ మిషన్లు మీరు చూస్తుంది, ఇది బాయిలర్ మిషన్. ఈ మొదటగా బయట ఉన్న మిషన్ ఏంటి? బయట ఉన్నటువంటి స్టీమ్ ఇస్తుంది. ఓకే, కరెంట్ సప్లై తోటి స్టీమ్ వస్తుంది, బాయిల్ చేస్తాం. కొంచెం కట్టెలు తక్కువ. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పర్యావరణం హాని జరగదు కాబట్టి మనం వంట చెరుకు తక్కువ ఉపయోగిస్తూ ఎక్కువ మన స్టీమ్ తోటే బాయిల్ కావాలని చెప్పి అది బాయిలరు. దీనికి సంబంధించిన ఇవి బాయిల్ అయ్యే పసుపు బాయిల్ ఉడుకుతుంది. ఒక్కసారి 1 టన్ను పసుపు ఉడుకుతుంది. ఓకే, ఒక్కో దాంట్లో ఎంత కెపాసిటీ? 4 కలిసి మొత్తం 4 కలిసి 1 టన్ను. 1 టన్ను అంటే ఒక్కొక్క దాంట్లో సుమారు 2.5 క్వింటాల్. ఓకే, దీని తర్వాత ఏం చేయగలుగుతారు? దీని తర్వాత మనం పసుపును ఆరబెట్టాలి. ఓకే, మినిమం 10 రోజులు ఆరబెట్టాలి. అదే మనకు ఎంత మాయిశ్చర్ అవసరం అంత ఆరబెట్టిన తర్వాత పాలిషింగ్ ఈ మిషన్ వచ్చింది. అంటే మన మాయిశ్చర్ ఎంత ఉంటుంది మన పసుపుకు? కొరుకుమీన్ రావాలి, మరి మంచిగా కొరుకుమీన్ పర్సెంటేజ్ వేరే, మాయిశ్చర్ వేరే. అదే మాయిశ్చర్ రావాలి, ఎండాల మంచి 10 రోజులు వెళితే మినిమం 10 రోజులు వెళితే దాంట్లో మనకు ఇట్లా కత్తెరతో కత్తిరిస్తే చప్పుడు రావాలి, సౌండ్. 10% ఉండాలి మాయిశ్చర్. దానికి కంటెంట్ వాళ్ళు చెప్తారు గవర్నమెంట్, కానీ మనం రైతుకి ఏం ఆలోచిస్తామంటే ఇట్లా కత్తెరతో కొమ్ము అంగుడు కొమ్ము ఉండద్దు, గట్టిగా ఉండాలి అంతే, ఫుల్ ఎండాలి. తర్వాత ఇదే మిషన్, ఇది పాలిషర్. ఓకే, దీన్ని పాలిషర్ అంటాం. సింగిల్ పాలిషర్, డబుల్ పాలిష్ చేసుకోవచ్చు. దీంట్లో ఒకేసారి 2 టన్నులు పాలిషింగ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు రైతు చిన్న పాలిష్లు ఏం చేస్తారంటే 2 క్వింటాలు 3 క్వింటాలు వెళ్తుంది, అదొక అర్ధగంట టైం పడుతుంది, మినిమం 40 నిమిషాలు పడుతుంది. దీనికి 2 టన్నులు అంటే 2 ట్రాక్టర్ల కొమ్మును రైతులు కనుక ఆరబెట్టి మాయిశ్చర్ కరెక్ట్ తీసుకొస్తే మినిమం 1 అవర్లో 20 క్వింటాల పసుపు చేసిస్తాం. ఇలా మనకు సభ్యత్వం రైతుకు ఒక ధర ఉంటుంది, సభ్యత్వం లేని ధరకు ఒక ధర, అందరికీ సర్వీస్ చేయడానికి సిద్ధం. దానికి ఇది
దాదాపు 20 కిలో అంటే 25 సంచుల పసుపు ఇలా పోస్తాం. పోసి ఒక రైతు ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి పోసి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఇంకో రెడీ అవుతుంది. చుట్టుపక్కల 5 గ్రామాలే ఉన్నాం కాబట్టి అందరికి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర ఉంది. ఎక్కడ కూడా ఈ ఇండస్ట్రీకి 5 గ్రామాలు మైలారం, కలిగోటు, పడకల్, మనోబాద్, జక్రాంపల్లి చుట్టుపక్కల ఏ రైతు కూడా 4-5 కిలోమీటర్ల లోపలనే ఉన్నాడు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది లేదు. అంటే ఇది ఒక రోజులో సుమారు అంటే ఒక గంటలో 20 క్వింటాలు పసుపు తీస్తారు. రోజులో సుమారుగా ఒక 50 టన్నుల వరకు అవుతుందా? 50 టన్నులు అవుతాయి రోజుకు. 50 టన్నులు 5 లారీలు. 10 టన్నులకు లారీ అంటే 5 లారీలు మినిమం 5 లారీస్ తీస్తాం. అంటే 24/7 నడిపించుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే. మిగతా దీన్ని ఏమంటారు? ఇది పసుపు పౌడర్ పట్టేది. ఓకే. పసుపు పౌడర్ పట్టాలి దీంట్లో. ఇక్కడ పసుపు కొమ్ములు వేస్తాం దీంట్లో. ఓకే. పసుపు కొమ్ములు మనం వేస్తూ ఉంటాము. దీని ద్వారా మిషన్ ద్వారా దీంట్లో పసుపు పడుతుంది. పడ్డాక ఇది పసుపు ఫిల్టర్ అయ్యి ఇక్కడ పసుపు ఫిల్టర్ అవుతుంది దీంట్లో. ఫిల్టర్ అయిన తర్వాత దీని నుంచి దాంట్లోకి పోతుంది. మళ్ళీ పసుపు ఫిల్టర్ చెత్త అంతా అది తీసుకుంటుంది బయటికి. కింద ఒరిజినల్ పౌడర్ అక్కడ పడుతుంది. దీనికి 20 HP మోటార్ దీనికి మిషన్ మొత్తం పసుపు పౌడర్ పట్టిస్తుంది మనకు. పౌడర్ మొత్తం ఫ్రెష్ గా పట్టిస్తుంది. దాంట్లో నుంచి దీంట్లోకి వస్తుందా? దీంట్లోకి వస్తుంది. దీంట్లోకి నుంచి మళ్ళీ ఈ పైప్ ద్వారా దాంట్లోకి వెళ్తుంది. దాంట్లోకి నుంచి మళ్ళీ కింద దాంట్లోకి అక్కడ ఫ్రెష్ కింద దాని నుంచి మీరు మనం తీసుకుంటాం ఎంత అవసరం. కొన్ని థర్డ్ పార్టీ కంపెనీ ప్యాకింగ్ ఉంటుంది. కొంతమంది అడుగుతారు, మోర్ అట్లా ఉంటాడు, రిలయన్స్ ఉంటాడు, కంపెనీస్ అడుగుతారు అనుకో, వాళ్ళ ప్యాకెట్లే మనం లింపిస్తాం. మనం ప్యాక్ చేసి ఇచ్చిన దానికి మనం థర్డ్ పార్టీ ప్యాకింగ్ అని కిలో కింద తీసుకుంటాం. అది ప్యాకింగ్ మిషన్ మొత్తం సెమీ కండక్టర్ కాదు. నీకు ఒకసారి 100 గ్రామ్ కావాలనుకో, 100 గ్రామ్ ప్యాకెట్ కావాలనుకో, 100 ప్యాకెట్లు పెట్టేస్తే ఇది అచ్చుకుంటే తీసుకుంటే వెళ్ళిపో. సెమీ కండక్టర్ అంటే ఇందులో పసుపు పోయాలా? అందులో పసుపు పోస్తాం పౌడర్. ఇది తీసుకుంటుంది. తీసుకొని ఈ మిషన్ ద్వారా ఇక్కడ ప్యాకెట్ పౌచ్ పెట్టినాం అనుకో, పౌచ్ పెట్టేస్తే తీసుకుంటా వెళ్ళిపోతుంది. ఇక్కడ లేబర్ అవసరం. దీని ద్వారా మొత్తం సెమీ కండక్టర్ ఉంటుంది. ఎంత అవసరం అంత మళ్ళీ అదే ప్యాకింగ్ చేసుకుంటుంది. విడివిడిగా చేసుకుంటే బాక్స్ లో పెట్టేసారు. తర్వాత ఇది ప్యాకింగ్ చేసే మిషన్. ఇంకా ఇన్స్టాల్ చేయలేము. ఇది ప్యాకింగ్ అవుతుంది. అది పౌడర్ ఇస్తుంది, ఇది ప్యాకింగ్ అవుతుంది. దీంట్లో ప్యాకింగ్ చేసుకుంటే ఇది ఉందిగా మీటర్ తిరుగుతుంటుంది, కింద డబ్బా పెడతాం, వెళ్ళిపోతుంది. ఓకే. అంటే ఇంత ఎక్స్పెండ్ చేశారు అంటే దేశంలోనే 5 క్లస్టర్లు వచ్చినాయి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో ఒకటి వచ్చింది. ఇలాంటి రైతులు ఉత్పత్తిదారుల సంఘానికి ఇది రావడం వల్ల రైతులకు ఎంత బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల? రైతులకు ఒక సమూహంగా ఏర్పడరు కాబట్టి మొట్టమొదటిసారి 90% సబ్సిడీ వచ్చింది. అదొక బెనిఫిటే. రైతు ఇక్కడికి సరుకు తీసుకొస్తే ఇక్కడనే ట్రేడర్ని పెడతాం కొనేవాడిని. ఒక వ్యాపారస్తు ఇప్పుడు ఐటీసీ కంపెనీతో మాట్లాడినాం. నిజామాబాద్ మార్కెట్లో సుమారు 15,000 నుంచి 20,000 మధ్యలో ఉందనుకో ధర. వాడు ఇక్కడనే అదే ధర కొంటా అంటే రైతుకు మొత్తం మిగులుతాయి. క్వింటాల్కి 500 రూపాయలు మిగులుతాయి. ట్రాన్స్పోర్ట్ మిగులుతుంది, అడితి, హమాలి, కమిషన్ ఇవన్నీ మిగులుతాయి. ఆయనకు పని మిగులుతుంది. అమ్మేసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడనే ట్రేడర్ని పెడదామని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఐటీసీ ఆల్రెడీ ఒక మాట్లాడుతున్నాం, ఒప్పందం చేసుకున్నాం. ఎవరు ధర ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఇస్తాం ఇక్కడ రైతు. లేదంటే రైతులమే భవిష్యత్తులో ఏమనుకో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా వేద్దాం. పౌడర్ పట్టి కురుకుమీన్ తీసి మాకు ఇందులో ఇంకా భాగంగా 2 గ్రామాలు పెట్టాం. కల్గోట్లో ఒకటి, జగరాంలో ఒకటి. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ పసుపు ఆకుతోటి ఆయిల్ తీసే మిషన్లు వచ్చినాయి. అవును. ఆ 2 మిషన్లు ఒక్కొక్క కల్గోట్లో ఒకటి, జగరం పెట్టినాం. పసుపాకు కూడా వృధా కావద్దు రైతు దగ్గర. కాబట్టి ఆ పసుపాకు తోటి ఆయిల్ తీసే మిషన్ కూడా పెట్టినాం. అది ఫార్మా కంపెనీస్కి ఎంఓ చేసుకుంటాం. దాంతో కూడా రైతుకు లాభం జరుగుతుంది. ఇంతకుముందు రైతు పసుపాకు కాల పెడుతుండే పడేస్తుండే. ఇప్పుడు దాన్ని లాభం చేస్తాం. ఫ్యూచర్ ఆయిల్ ఏం చేయగలుగుతారు? ఫార్మా కంపెనీస్ మెడికేటెడ్ పోతుంది. ఇప్పుడు ఏదైనా ఫార్మా కంపెనీలు ఉంటాయి కదా, రెడ్డి ల్యాబ్స్ కానీ, ఎట్టి డ్రగ్స్ కానీ, వాళ్ళకి వనికేస్తాయంట. తర్వాత దాంట్లో మనం పసుపాకు తీసిన తర్వాత నూనె తీసినాక ఆకు కూడా వేస్ట్ కాకుండా పిప్పి పోయిన తర్వాత ఆయిల్ వేసినాక పొడి ఉంటుంది కదా, ఆ ఆకును కూడా ఊదిబత్తీల కంపెనీ తీసుకుంటాడు. అది కూడా వేస్ట్ కాదు. అంటే రకరకాల లాభాలను ఇలా. కాకపోతే రైతులందరూ ఏకతాటిపండి సమస్య నిర్ణయాలు తీసుకుంటే, భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకుంటే, సంఘటితంగా ఉండి ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కంపెనీ భవిష్యత్తులో మంచి లాభాలకు వస్తుంది, రైతుకు లాభం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న హింగోలి, నాసిక్ పోయినాం ఎక్స్ప్లోజర్ విజిట్. ఇట్లాంటివి కూడా 5 సంవత్సరాల కింద హింగోల్లో పెట్టిండు ఒకటి. దత్తగురు అని ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ పెట్టిండు. దత్తగురు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ పోయినాం మేము. 5 సంవత్సరాల కింద ఒక రైతు 30,000 పెట్టుబడి పెడితే ఈరోజు 5 ఇయర్స్నే ఆయనకు 5,40,000 రూపాయలు వచ్చింది. ఆయన షేర్ వాల్యూ అంత పెరిగింది. అంటే వాళ్ళు ఈరోజు ఆ కంపెనీ నుంచి ఒక 4 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు పసుపు. బంగ్లాదేశ్లో తినే పసుపు 30% వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారట. అంటే ఒక రైతు సమూహంగా ఏర్పడ్డారు, సాధ్యమవుతుంది. ఇండివిజువల్ రైతుకు సాధ్యం కాదు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఇట్లా పెట్టింది. దీనికి స్థానిక ఎంపీ అరవింద్ ధర్మపురి గారు కూడా పూర్తి సహకారం అందిస్తారు.
మొన్న 10వ తారీఖున కేంద్రంలో ఎంఎస్ఎంఈకి సంబంధించిన శాఖ మంత్రి శోభా కరంద్లాజే కలిసినాం. ఈ జనవరి లాస్ట్ వీక్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కేంద్ర ప్రభుత్వ మంత్రితోటే ఇనాగ్రేషన్ చేయించుకున్న ఆలోచన ఉంది. ఎందుకంటే మాకు మళ్ళీ ఈ ఎఫ్ఓ గ్రూప్కు వేర్ హౌసింగ్ సబ్సిడీ ఉంది. మళ్ళీ ఒక సబ్సిడీతో 2 కోట్ల 3 కోట్ల ప్రాజెక్టు తెస్తే మేము పండించిన సరుకు నాణ్యమైన తీసి మనం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పినాం. ఆమె కూడా ఒప్పుకున్నది, కాన్సెంట్ ఇచ్చింది. ఎంపీ గారికి టైం చెప్తున్నది. భవిష్యత్తులో నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేసి ఇది ఇతర రైతులకు కూడా ఇన్స్పిరేషన్ అయ్యేటట్టు చేస్తామని ఆలోచన ఉంది భవిష్యత్తు. అంటే ముఖ్యంగా మన జిల్లాలో సుమారు గతంలో 60,000 ఎకరాలు పసుపు పండేది. రాను 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 తగ్గుతూ జిల్లాలో 30,000 ఎకరాలకు పైగా పసుపు పండిస్తున్నారు. దీనివల్ల ఈ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల పసుపు రైతులకు కూడా ఉత్సాహం వస్తుందిగా. వస్తుంది పసుపు రైతుకు ఉత్సాహం ఎందుకు రాదు? ఇప్పుడు రైతు తీసుకుపోయి మామూలుగా ఆయన పండించిన పంట సాంగిలో, హింగేలో, బాస్మతో, నిజామాబాద్ అమ్ముతుండు, కొమ్ము అమ్ముతుండు. ఇప్పుడు మేము తీసుకురమ్మంటాం. మీరు ఒకవేళ కొమ్ము మాకు అమ్మితే దాన్ని డబుల్ పాలిష్, సింగిల్ పాలిష్ చేసి పౌడర్ తీసుకుంటాం. పౌడర్ తీసుకుంటే ఆ పౌడర్ను కంపెనీకి అమ్ముతాం. క్వింటాల్ పసుపు పడితే 95 కిలోలు వెళ్తాయంట. మరి పసుపు అమ్మితేనేమో 20,000 అవుతుంది. అదే పౌడర్ బట్టి అమ్మితే 30,000 అవుతుంది. జస్ట్ 5 కిలోలే పోతుంది, 10,000 రూపాయలు తేడా వస్తుంది. ఆ తేడాను గమనిస్తామంటాం రైతులు. మనం భవిష్యత్తులో ఇది 3 కోట్ల ప్రాజెక్టు. నాకు తెలిసి నిజామాబాద్ జిల్లాలో మంచి మంచి సాలిడ్ గ్రామాలున్నాయి పసుపు పండించేటి. అంకాపూర్ లాంటిది, అంకాపూర్ లాంటిది, నూత్పల్లి లాంటిది, గుమ్మిరియాల లాంటి చాలా గ్రామాలు ఉన్నాయి మంచి మంచి పసుపు పండించే రైతులు. అక్కడ అవసరమైతే వాళ్ళే సబ్సిడీ పోకుండా కూడా ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కెటింగ్ సౌకర్యం ఉంచుకోవాలి. మార్కెటింగ్ సౌకర్యం ఉన్నప్పుడే, కొనేవాడు వచ్చినప్పుడే దీని ద్వారా రైతుకు లబ్ధి జరుగుతుంది. లేకుంటే మిషన్స్ తెచ్చి ఇవన్నీ వీటికి 3 కోట్లు పెట్టుబడి పెట్టినాక లాభం జరగడానికి బాగుండదు. కానీ మార్కెటింగ్ సౌకర్యంకు నాక్డెక్స్ అని ఉన్నది ఒకటి, కేంద్ర ప్రభుత్వ సంస్థ. నాబార్డు వాళ్ళు సహకరిస్తారు, హార్టికల్చర్ వాళ్ళు సహకరిస్తారు. వీళ్ళందరూ రూట్లు ఎంకోవాల. రూట్లు ఎంకి ఇది 2.5 సంవత్సరాల మా కష్టం, 2.5 సంవత్సరాల శ్రమ. 5 గ్రామాల రైతులను పోగు చేసి అందరికి సంధానించి ఎన్జిఓ జయశ్రీ మేడం, మాదారావు వీళ్ళంతా వచ్చి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తే సరే అని చెప్పి ఇప్పుడు రైతులు ఒక తాటిపైకి వచ్చినాం. ఇంకా భవిష్యత్తులో దీని ద్వారా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటే, లాభాలు ఉంటే రైతులు ఖచ్చితంగా వస్తారు. మేము ఇప్పుడు 600 మంది రైతులను సుమారు. నెక్స్ట్ మాకు ఇప్పుడు నీడ్ సరిపోయింది అనుకుందాం, క్యాష్ మెంబర్షిప్ తీసుకోం. ఇప్పుడు కొత్త మెంబర్షిప్ వాళ్ళకి 10,000కి ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇనాగ్రేషన్ తర్వాత తీసుకోవద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది అవసరం లేదు మాకు. దీనికి ఎంత డబ్బులు అవసరం అంత. ఇప్పుడు కంట్రిబ్యూషన్ మాకు ల్యాండ్కు డబ్బులు కావాలి, కరెంటుకు 16 లక్షలు కట్టినాం, బ్యూటిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నాం. ఇవన్నీ గవర్నమెంట్ ఇవ్వదు. కాబట్టి మిగతా రైతులను కూడా మేము మెంబర్షిప్ తీసుకుంటున్నాం, కంట్రిబ్యూషన్ తీసుకుంటున్నాం. వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఉంటుంది. భవిష్యత్తులో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి రైతుకు ఒక మంచి వ్యవసాయదారుడికి సహాయం చేసినాం అనే ఆలోచన కలిగేటట్టు చేస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు మీరు ఇక్కడ అంతా పసుపు తీసుకొస్తున్నారు, గ్రేడింగ్ చేస్తారు. పసుపు 4 రకాలుగా, అంటే కొమ్మును, చిన్న కొమ్ము, పెద్ద కొమ్ము, వివిధ రకాలుగా పూజలు ఇవన్నీ కూడా గ్రేడింగ్ చేసి మీరు దీనికి సంబంధించి మీకు ఏమి కావాలి, ఇక్కడ పసుపుకు సంబంధించి అయితే కర్కుమిన్ ఎక్కువ ఉన్నది ఉపయోగిస్తారా, లేకపోతే ఇంకా కర్కుమిన్ తక్కువ ఉన్నది పసుపు మంచిగా అవుతుంది అనే కోణంలో మీరు పౌడర్ చేసి పడుతున్నారు. చివరిలో అంటే మీరు రానున్న భవిష్యత్తు కాలంలో ఎక్స్పోర్టింగ్, అంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్టింగ్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి మీరు మీ పసుపు ఆర్గనైజేషన్ సంబంధించి మీరు ఏదైతే పసుపు ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కంపెనీ పెట్టుకున్నారో దీని పేరు మీద కూడా మీరు సొంతంగా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఉంటుంది. మాకు కేంద్ర ప్రభుత్వ కంపెనీ చట్టం ప్రకారం లైసెన్స్ వచ్చింది, రిజిస్ట్రేషన్ అయింది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడికే సరిపోద్ది, ఇక్కడికే ఆగద్దు. మేము కర్కుమిన్ % తీయాలంటే కూడా ఆర్గానిక్ సైడ్ వెళ్ళాలి. 5 గ్రామాల్లో మేము ఇప్పుడు 600 మంది రైతులున్నాం. నెక్స్ట్ ఇయర్ వచ్చేసప్పటికి ప్రతి గ్రామం నుంచి ఒక 10 మంది ప్రోగ్రెసివ్ ఫార్మర్ సెలెక్ట్ చేస్తాం. నువ్వు ఆర్గానిక్ వేయు, దానికి కావాల్సింది కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఆర్గానిక్ వేసిన రైతుకు, నాన్ ఆర్గానిక్ వేసిన రైతుకు ఎంత దిగుబడి వస్తుంది. ఒకవేళ నాన్ ఆర్గానిక్ వేసిన రైతుకు 10 క్వింటాలు వచ్చింది అనుకో, ఎకరానికి ఒక 5-10 గుంటలకు, వీడికి 8 క్వింటాలు వచ్చింది అనుకో, ఆ 2 క్వింటాలు కంపెనీ కల్పిస్తాం. అంటే ఆర్గానిక్ సైడ్ పంపాలంటే రైతు కూడా ముందుకు రాడు, లాస్ అవుతారు కదా. ఆ లాస్ను కంపెనీని పిలిపించి ఆర్గానిక్ సైడ్ ఆలోచన చేస్తాం. ఈ ఆర్గానిక్ పండించిన రైతు యొక్క పంట ధర ఎక్కువ ఉంటుంది, నాన్ ఆర్గానిక్ ధర తక్కువ ఉంటుంది. అంటే ఇట్లా ఒక 3 సంవత్సరాల పాటు ఒక ప్రోగ్రెసివ్ ఫారెస్ట్ సెలెక్ట్ చేసి వేపిస్తాం కదా. వేపిస్తే ఆఫ్టర్ 3 ఇయర్స్ కంప్లీట్ ఆర్గానిక్ అవుతుంది. 3 ఇయర్స్ వరకు కొంచెం దాంట్లో ఫస్ట్ సైడ్స్ ఉంటుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ మనం పండించిన ఆర్గానిక్ పంటను కనుక ఎక్స్పోర్ట్ చేస్తే అది కరెక్టే నాణ్యత ఉంది, ల్యాబ్ టెస్ట్ అంతా ఒకళ్ళు అన్నారు అనుకో, అప్పుడు మిగతా రైతులకు అలవాటు చేస్తాం. అయితే ఆర్గానిక్ వేసిన రైతుకు ఒక ఎకరానికి 10 లక్షలు వచ్చినాయి అనుకో, నాన్ ఆర్గానిక్ 5 లక్షలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు, ఆయన కూడా ఆర్గానిక్ సైడ్ వెళ్ళాల్సిందే. ఇక్కడ ఏమున్నాయంటే ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా యూరోప్ కంట్రీలో, అమెరికాలో ఆర్గానిక్ కుర్కుమిన్ % ఎక్కున్నది తీసుకుంటారు వాళ్ళు. కుర్కుమిన్ % ఉండాలి. కుర్కుమిన్ % ఉండాలంటే ఆర్గానిక్ వేస్తేనే కుర్కుమిన్ % ఎక్కువ వస్తుంది. ఈ పెస్టిసైడ్ ఫర్టిలైజర్ వాడితే కుర్కుమిన్ % వస్తలేదు. ప్లస్ పెస్టిసైడ్ ఫర్టిలైజర్ వాడిన కొమ్మును వాళ్ళు టెస్ట్ చేస్తే ఇది
నాన్ మెడికల్ అంటే ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకోలేకపోతారు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు అన్నట్టు రైతులకు అలవాటు చేస్తాం. ఒక్క పసుపే కాదు, సోయలు, మొక్కలు, వడ్లు, కూరగాయలు, పండ్లు, ఏది రైతు పండించిన పంట ఏది ఉంటుంది మాకు ఎన్జిఓ సహకారం ఉంది, ఎంఎస్ఎంఈ సహకారం ఉంది, స్ఫూర్తి స్కీమ్ ద్వారా మాకు ముందుకు అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ మనోహరాబాద్లో ఏర్పడేసిన జేఎంకేపీఎం రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఒక ఆదర్శవంతంగా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నంలో ఉన్నాం. ఓకే, చివరిగా మీరు రైతాంగానికి ఏం చెప్తారు? రైతాంగానికి ఒకటే చెప్తున్నాం, మా 5 గ్రామాల రైతులకు నిజంగా 5 గ్రామాల రైతులు 2.5 సంవత్సరాలు సహకరించడం వల్ల ఇది ఒక రూపం తీసుకొచ్చినాం. దీనికి మంచి స్ట్రక్చర్ ఏర్పడ్డది. నేను ఒకటే రైతాంగం చెప్పేది ఏంటంటే, మనం పండించే పంట దళారుల పాలు కాకుండా డైరెక్ట్ మనం పండిస్తున్నాం. ఆ పండించిన పంటను వాల్యూ యాడెడ్ విలువ ఆధారిత ఉత్పత్తి చేద్దాం. చేసి దాన్ని మార్కెటింగ్ మనమే చేసుకుందాం. మనం పండిస్తున్నాము, దరిద్రానికి మనం పండిస్తున్నాం వడ్లు, ఆ బియ్యం మనమే ఇంట్లో కొనుకొచ్చి తినవచ్చే పరిస్థితి. పసుపు మనం పండిస్తున్నాం, మళ్ళీ పసుపు కొనుకొచ్చే పరిస్థితి వస్తుంది. అంటే మనం పండించిన పంట కూడా మళ్ళీ దళారులకు అమ్మి దళారుల దగ్గర నాణ్యమైన చేసి నాణ్యమైన ఉందో మనం తింటున్నాం. అట్లా కాకుండా మనం ఇట్లాంటి ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేసుకొని రైతులందరూ సమిష్టిగా ఒక గ్రూప్గా ఏర్పడండి. ఇప్పుడు మేము 5 గ్రామాల గ్రూప్ ఏర్పడ్డాం. మిగతా గ్రామాలు మీరు ఇన్స్పిరేషన్ తీసుకోరు. 1 గ్రామం 2 గ్రామాలు కూడా గ్రూప్ ఏర్పడవచ్చు. ఎఫ్ఈఓ లైసెన్స్ తీసుకోండి, నాబార్డ్ సపోర్ట్ చేస్తారు, హార్టికల్చర్ సపోర్ట్ చేస్తారు, ఎంఎస్ఎంఈ సపోర్ట్ చేస్తారు, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి, బ్యాంకర్స్ ముందుకు వస్తారు. ఇప్పుడు మేము ఇంకా స్టార్ట్ అయ్యాలి, బ్యాంకర్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు, మీకు ఎన్ని కోట్లు కావాలి మేము ఇస్తామని. అంటే ప్రభుత్వ యంత్రాంగం రెడీ ఉంది, బ్యాంకర్స్ రెడీ ఉండరు, మనము ఒక సమూహం కాకపోవడానికి రెడీ లేము. కాబట్టి ఒక గ్రూప్గా ఏర్పడితే ఖచ్చితంగా భవిష్యత్తులో లాభం జరుగుతుంది. గ్రూప్గా ఏర్పడే తెల్లారే లాభం జరిగేది. కొంచెం ఓపిక పట్ల నిజంగా నేను రైతులకు ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను ఏంటంటే, రైతులు మీరు ఏకం కండి, ఇట్లాంటి రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసుకోండి. దయచేసి భవిష్యత్తులో ఈ ఎఫ్ఓ గ్రూపులకు మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి మీరు ఒక వ్యక్తులను 10 మంది డైరెక్టర్లు 5 మంది డైరెక్టర్లను నమ్మండి, నమ్మి ముందుకు తీసుకుపోమని చెప్పండి. ఖచ్చితంగా భవిష్యత్తులో రానున్నటువంటి కాలంలో ప్రతి పంటకు ఇట్లాంటి ఎఫ్ఓ గ్రూప్లో నాణ్యమైన వస్తువు తయారేసి విలువ ఆధారిత వస్తువును తయారేసి మనం అమ్మినట్టయితే మంచి లాభాలు ఉంటాయని చెప్పేసి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకోవచ్చు, ఇలాంటి ఎఫ్ఏఓ కంపెనీలు ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుకోవాలి. రైతు పెట్టుకున్నప్పుడే దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా ఉపయోగం ఉంటుంది. ఏదైతే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసి ఆ ప్రతి ఒక్క రైతు ఇందులో పసుపును ఎక్స్పోర్ట్ చేసే దిశగా రైతులు ఎదగాలని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ పంటల వైపు వెళ్తే ప్రతి ఒక్కరు తమ పండించిన పంట తమే తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఆర్గానిక్ వైపు వెళ్ళాలి. అందులో భాగంగానే పసుపు పండించే రైతులకు పూర్తి స్థాయిలో మన పసుపును ఎక్స్పోర్ట్ చేసే దిశగా మనం ఎదగాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.